హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు మీ అందరికీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర చూపించబోతున్నాను. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పట్లాగా నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఇవే కాకుండా సో ఈసారి మామిడికాయ పులిహోర కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, గుప్పెడు పల్లీలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అవి మాడిపోయి కాస్త చేదు వచ్చేస్తాయి, టేస్ట్ అంతగా బాగోదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, బాగా కలుపుకోండి. పల్లీలు ఇవన్నీ కాస్త దూరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఈ స్టేజ్లో మీకు అల్లం ఫ్లేవర్ నచ్చితే మీరు అల్లంని కూడా మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. సో ఇప్పుడు 1 కప్ మామిడికాయ తురుము తీసుకుంటున్నాను. ఇది లైక్ 2:1 రేషియో అనమాట. సో మీరు 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ మామిడికాయ తురుము తీసుకోండి. సో అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్ మామిడికాయ తురుము తీసుకుంటున్నాను. సో ఈ మామిడికాయ తురుమును కూడా ఇలా ఆయిల్లో వేసేసి కాసేపు మగ్గనివ్వండి. సో లో ఫ్లేమ్లోనే ఒక 2 minutes మగ్గితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను కాస్త సాల్ట్, కాస్త పసుపు వేసుకుంటున్నాను. సో పులిహోర కాబట్టి మనం రైస్ చేసేటప్పుడే కాస్త పసుపు, సాల్ట్ వేసుకొని రైస్ కుక్ చేసుకుంటాం కాబట్టి ఇందులో కొద్దిగా తక్కువే వేస్తున్నాను. సో అన్నీ వేసి ఒక 2 minutes బాగా మగ్గనివ్వండి. సో అంతే, అయిపోయింది మసాలా. సో ఇప్పుడు మనం రైస్ చేసుకున్నాం కదా, ఇందులో నేను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కుక్ చేసుకున్నాను. సో అలా అప్పుడు ఏమవుతుందంటే మనకి రైస్ అనేది కాస్త పొడి పొడిగా వస్తుంది. సో పులిహోర వీటికైతే మనకి రైస్ కొద్దిగా పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. సో ఆ రైస్ కొద్దిగా చల్లారాక ఇప్పుడు నేను ఆ మామిడికాయ మసాలా అంతా రైస్లోకి వేసి కలుపుకుంటున్నాను. సో మామిడికాయ తురుము అంతా ఆ రైస్లోకి వేసుకొని మంచిగా కలుపుకోండి. సో రైస్ ఎంత చల్లారితే అంత బాగా మనం కలుపుకోవచ్చు, అంత టేస్ట్ బాగుంటుంది. సో వేడిగా ఉన్నప్పుడు కలిపేసుకుంటే రైస్ అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు. సో చల్లారే కొద్దీ మనకి రైస్ పొడి పొడిగా అవుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. చేత్తో కలిపితేనే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఆ పులిహోర అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. గరిటెతో ఎంత కలిపినా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. చేత్తో కలిపితే ఆ టేస్ట్ అనేది ఇంకా కొద్దిగా యాడ్ అవుతుందని నా ఫీలింగ్. సో మీరు స్పూన్తో కలుపుతారా పులిహోరని, చేత్తో కలుపుతారో నాకు చెప్పండి. సో నేనైతే చేత్తో కలపడానికి ట్రై చేస్తాను. సో పొడి పొడిగా నీట్గా కలుపుకోండి రైస్ని. సో ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచి నీట్గా కలుపుకుంటున్నాను. మీకు ఈ స్టేజ్లో సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోండి. సో అందులోనూ ఈ సమ్మర్లో మనకి పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేనండి, యమ్మీ యమ్మీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ నేను ఎడిట్ చేసేటప్పుడు నాకు నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా కమ్మగా, పుల్లగా చాలా బాగుంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.